హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాల్స్ అప్ అనే ఒక ఇంగ్లీష్ మూవీ కామెడీ డ్రామా మూవీ చూడడం జరిగిందండి. ఇది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ మూవీలో లీడ్ యాక్టర్స్గా మార్క్ వాల్బర్గ్ గారు, పాల్ వాల్టర్ గారు యాక్ట్ చేశారండి. ఈ మూవీ కథ వచ్చేసి ఒక కమోడిటీ అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మడానికి ఇద్దరు సేల్స్మెన్ ట్రై చేస్తూ ఉంటారండి. ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసే తెలుసుకోవాలండి. ఆ ప్రోడక్ట్ వరల్డ్ కప్స్ లేదా ఒలింపిక్స్ జరిగేటప్పుడు చాలా డిమాండ్లో ఉంటుందండి. అందుకే దానికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. రైవల్ కంపెనీస్ కూడా ఆ ప్రోడక్ట్ని అఫీషియల్గా ఎక్కడ ఏ లొకేషన్లో ఏ కంట్రీలో అయితే ఒలింపిక్స్ కానీ వరల్డ్ కప్స్ కానీ జరుగుతూ ఉంటాయో అక్కడ వాటికి అఫీషియల్ స్పాన్సర్గా ఉండడానికి చాలా కంపీట్ చేస్తూ ఉంటాయండి. ఈ కంపెనీ కూడా ఆ కాంట్రాక్ట్ని గెలుచుకోవడానికి ఇద్దరు సేల్స్మెన్ని పంపిస్తుందండి. ఈ ఇద్దరు సేల్స్మెన్ వెళ్ళి ఆ కాంట్రాక్ట్ని గెలిచారా లేదా అనేది ఈ మూవీలో చూడాలండి. అండ్ ఒకవేళ వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వరల్డ్ కప్ ఏమైంది, వరల్డ్ కప్ ఫైనల్లో ఏ కంట్రీ గెలిచింది, దానివల్ల వీరికి వచ్చిన లాభం ఏంటి, వీరి లైఫ్ని ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఇంపాక్ట్ చేసింది అనేది ఈ మూవీలో చూడాలండి. ఇది ఓవరాల్ కామెడీ డ్రామా అని చెప్పుకున్నాం కదండి, కొంచెం అడల్ట్ కామెడీ అని చెప్పుకోవచ్చండి. ఇందులో సెల్ చేసే ప్రోడక్ట్ కానీ వీరు మాట్లాడే భాష కానీ కొంచెం ఏ రేటెడే ఉంటుందండి. ఈ మూవీని మీరు ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఒంటరిగా కానీ చూసి ఎంజాయ్ చేయొచ్చండి. గర్ల్స్తో లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అయితే కాదండి. మీకు రొటీన్కి భిన్నమైన మూవీ, కాస్త కామెడీ, కాస్త అడ్వెంచర్ ఇలాంటి మూవీ కావాలి అనుకుంటే మీరు ఈ మూవీని చూడొచ్చండి. ఇదేమి చాలా గ్రేట్ మూవీ కాదండి, ఇది ఒక నార్మల్ యావరేజ్ మూవీ అండి. బట్ మీకు టైంపాస్ అవుతుంది. ఫస్ట్ 1 hour అయితే ఎంటర్టైనింగ్గా స్పీడ్గా నడుస్తుందండి. ఆ తర్వాత లాస్ట్ 40 minutes మీకు కాస్త డల్గా అనిపించవచ్చు. బట్ స్టిల్ ఓవరాల్ డీసెంట్ ఎంటర్టైనర్ అండి. రెగ్యులర్ మూవీస్ చూసి, యాక్షన్ మూవీస్ చూసి, ఇంటెన్స్ మూవీస్ చూసి బోర్ అయిపోయిన వాళ్ళకి ఈ మూవీ కాస్త ఆట విడుపుగా, కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది అనేది నా ఫీలింగ్ అండి. బట్ కీప్ ఇన్ మైండ్, దిస్ ఇన్వాల్వ్స్ అడల్ట్ కామెడీ అండి. నో న్యూడిటీ, నో అబ్సీన్ సీన్స్, బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా చూస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. ఇందులో యాక్ట్ చేసిన పాల్ వాల్టర్ గారి ప్రీవియస్ ప్రొఫెషన్ నన్ను కాస్త సర్ప్రైజ్ చేసిందండి. మీరు కూడా ఈ మూవీ చూస్తే వారి ప్రొఫెషన్ గురించి తెలుసుకోండి, అది మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేస్తుంది. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హెల్ప్ దిస్ ఛానల్ గ్రో. ఫర్ మోర్ సచ్ మూవీ రివ్యూస్, ట్రైలర్ రియాక్షన్స్ అండ్ ఫిల్మీ న్యూస్, visit my channel. Thank you.